వార్తల వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని హింటర్లాండ్కు సరుకు రవాణాను పెంచేందుకు అవసరమైన రైలు అనుసంధానంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ, మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని హింటర్లాండ్కు సరుకు రవాణాను పెంచేందుకు అవసరమైన రైలు అనుసంధానంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరిచే అంశాలపైన సమీక్షించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట వంటి ప్రధాన జంక్షన్లలో రైళ్ల రద్దీని తగ్గించే మార్గాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్డు, కొవ్వూరు వంటి కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. గిరిజన ప్రాంతాలకు రైలు సౌకర్యాన్ని విస్తరించడంపై ప్రత్యేకంగా చర్చించారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, బెంగళూరు మార్గాలను హైస్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలపైన ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రైల్వే నెట్వర్క్ విస్తరణ కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని, పనులు పూర్తి కాకుండానే ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించి క్రెడిట్ చోరీకి పాల్పడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల నిర్లక్ష్యాన్ని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనుల పురోగతిని గణాంకాలు, ఫోటోలతో సహా వివరించారు. 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో పనిచేస్తున్న స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ చేస్తున్న ప్రచారానికి సాక్ష్యాలతో సహా కౌంటర్ ఇచ్చారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటికీ జరుగుతున్న పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వెలిగొండ నిర్మాణం పూర్తి అయిపోయిందని, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎప్పుడో జాతికి అంకితం చేశారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఫోటోలు, వీడియోలతో నిమ్మల వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పరదాల మాటున జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వెలుగొండను జాతికి అంకితం చేసినట్లు డ్రామాలు ఆడారని విమర్శలు గుప్పించారు. జాతికి అంకితం పేరుతో ప్రకాశం జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. క్రెడిబిలిటీ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. వెలుగొండతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి నిమ్మల. టెన్నెల్ ఏర్పాటు, హెడ్ రెగ్యులేటర్, ఫీడర్ కెనాల్ వంటి పనులు ఇంకా జరుగుతున్నాయని, ఇవన్నీ పూర్తయితేనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్టు భావించాలని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఆరోపణల్లోని నిజానిజాలను విచారించి వారం రోజుల్లోగా పార్టీకి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది అని ప్రకటనలో పేర్కొంది. టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణలతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఆదేశించారు. ఆరోపణలోని నిజానిజాలను విచారించి వారం రోజుల్లోగా పార్టీకి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని, అప్పటి వరకు శ్రీధర్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనరాదని జనసేన స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. డ్యాం నిర్మాణానికి అవసరమైన రాయిని సేకరించేందుకు 247 కోట్లు, లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీలో నావిగేషన్ టన్నెల్ నిర్మాణం కోసం 4.49 కోట్లు అదనపు బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. డ్యాం నిర్మాణానికి 71.63 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి అవసరం కాగా గతంలో తవ్విన రాళ్లలో 50% మాత్రమే నాణ్యంగా ఉన్నాయని, అందువల్ల హిల్ నెంబర్ 902 నుంచి కొత్తగా రాయిని వెలికితీయడానికి ఈ నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కోసం హడ్కో నుంచి 4,450 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని కేబినెట్ రాటిఫై చేసింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రభుత్వం జూన్ నాటికి పెండింగ్ ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి స్పష్టం చేశారు. కొత్తగా ఇళ్ల కోసం వచ్చిన 10 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, 2029 నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యమని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం మార్చి-ఏప్రిల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న రాతి డంపుల నుండి రాతిని వేరు చేయటం కోసం కొంత 247 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ శాంక్షన్ చేసి ఆ పనిని అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మీల్కి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్కి అప్పగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే డ్యామ్ నిర్మాణానికి 71.63 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. గతంలో తవ్విన అంటే ఇంత ముందు కన్స్ట్రక్షన్లో చాలా రాళ్ళు వచ్చినాయి, అంటే బ్లాస్టింగ్ చేస్తారు కాబట్టి కొండల్లో, కానీ దాంట్లో 50% మాత్రమే కన్స్ట్రక్షన్కి ఉపయోగంగా ఉండి మిగతా ఎన్ని కూడా స్ట్రెంత్ లేని రాళ్ళు రావడం మూలంగా కేవలం 50% అంటే ఒక 30-35 లక్షలు మాత్రమే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో వచ్చిన రాతిని వినియోగించగలిగింది. ఇప్పుడు హిల్ నెంబర్ 902 దాంట్లో బ్లాస్ట్ చేసి దాంట్లో వచ్చిన రాయిని ఈ కన్స్ట్రక్షన్కి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ హిల్ని ఎక్స్కవేట్ చేసి రాయిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 247 కోట్లతో ఈ పనిని మీల్కి అప్పచెప్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,60,640 ఈడబ్ల్యూఎస్ గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వం వాటి నిధుల కోసం ఏపీ టిడ్కో రుణ సహాయాన్ని పొందింది కేబినెట్ నిర్ణయం. గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరూ కూడా ఒక సైడ్ అద్దె కట్టుకుంటూ ఇంకొక సైడు బలవంతంగా వారి ఇష్టం లేకపోయినా సరే ఆ బెనిఫిషరీస్ పేరు మీద తీసుకున్న లోన్స్కి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ పూర్ బెనిఫిషరీస్ అందరికి కూడా కలిగింది. మరి అటన్నిటిని కూడా సరిచేయడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ల గోదాముకు పకడ్బందీ భద్రత కల్పించడం జరిగినప్పటికీ నిరంతర పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ 3 నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని మార్కెట్ యార్డ్లో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ 3 నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట ఎం లక్ష్మీ నరసింహం, వై రామయ్య, కందుల పరమేశ్వరరావు, కె వెంకటరత్నం, జె శ్రీనివాస్, బొంతు కృష్ణారెడ్డి, ఆర్ రమణయ్య, ఏఎస్ ప్రసాద్, ఎన్ ధనుంజయరావు తదితరులు ఉన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. భూమి రీసర్వే పేరుతో జగన్ రెడ్డి చేసిన దోపిడీలు, దుర్మార్గాలు, అక్రమాలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సుమారు 700 కోట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దోచుకుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నాయకులు క్రెడిట్ చోరీ అంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు పెట్టుకుని మాట్లాడించే పేటీఎం బ్యాచ్ను ముందు పెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ అసలు నిజం ఏమిటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తుండటమే వీళ్ళ భయానికి కారణమని అన్నారు. ఒక ఆయుధం పిచ్చోడి చేతిలో ఉంటే ఎలా నాశనం చేస్తుందో, అదే ఆయుధం మంచి వ్యక్తి చేతిలో ఉంటే ఎలా ప్రజలకు ఉపయోగపడుతుందో ఈరోజు పట్టాదారు పాసు పుస్తకాలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి భూ రీసర్వే పేరుతో గత 5 ఏళ్లలో చేసిన దోపిడీలు, ఆక్రమణలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు. వైకాపా పార్టీ చేసింది ఇంకోటి ఏంటంటే సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను 650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మ రాలనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు? లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు, మా తాతలు, మా వాళ్ళు, మేము వంశపారంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు? దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు. మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాసు పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాసు పుస్తకము. నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో. తప్పు చేసి దొరికితే ఎవరైనా సిగ్గుపడతారు. కానీ జగన్కు అదేమీ లేదన్నట్లుగా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎదురు దబాయిస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన దానిపై స్పందించాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ప్రతి రాజకీయ సబ్జెక్టుపై మంత్రులు సిద్ధంగా ఉండాలని, అలాగే పార్టీ నేతలు కూడా సబ్జెక్టుపై మాట్లాడాలని స్పష్టం చేశారు. తప్పు చేసి దొరికితే ఎవరైనా సిగ్గుపడతారు. కానీ జగన్కు అదేమీ లేదన్నట్లుగా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎదురు దబాయిస్తున్నాడని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తాను చేసిన తప్పుల్ని ఎదుటివారిపైకి రుద్దటం వైఎస్ఆర్సీపీ సహజ నైజమని విమర్శించారు. వ్యక్తిగత విమర్శల కంటే సబ్జెక్టులోని వాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ఉపయోగం ఉంటుందన్న సీఎం ఆ దిశగా నేతలు ప్రిపేర్ అయ్యేలా బాధ్యత తీసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు ముగిశాక తాజా రాజకీయ పరిణామాలపై సీఎం సహచర మంత్రులతో చర్చించారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదిక గురించి చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారంపై చర్చించారు. దీనిపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఛార్జిషీట్ వేసిన విషయాన్ని అధికారులు చెప్పారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన దానిపై స్పందించాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ప్రతి రాజకీయ సబ్జెక్టుపై మంత్రులు సిద్ధంగా ఉండాలని, అలాగే పార్టీ నేతలు కూడా సబ్జెక్టుపై మాట్లాడాలని స్పష్టం చేశారు. 1985 నాటి నుంచి తాను ప్రతి సబ్జెక్టు ఎలా ప్రిపేర్ అయి మాట్లాడింది మంత్రులతో సీఎం పంచుకున్నారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డంగా దొరికారని, ఇక కెమికల్స్తో తయారైన పదార్థాన్ని నెయ్యిగా చెప్తూ తిరుమల లడ్డూలో వాడటాన్ని మంత్రులు తప్పుపట్టారు. తప్పు చేసిన వైవి సుబ్బారెడ్డి తన పేరు తొలగించాలంటూ కోర్టును ఆశ్రయించిన అంశం ప్రస్తావించారు. వైవి సుబ్బారెడ్డి పీఏకు డబ్బు చేరిన విషయం కూడా బట్టబయలైందని అన్నారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడి చేయటం వైఎస్ఆర్సీపీకి అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గొడ్డలిపోటు, కోడి కత్తి, పరకామణి ఇలా ప్రతి అంశము ఇలానే తప్పును వెనకేసుకొస్తూ ఎదురుదాడి చేశారని సీఎం అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలకు అవకాశం దొరికితే తల్లిపాలు కూడా కల్తీ చేయగల ఘనులని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. పాలు లేకుండా కల్తీ నెయ్యి సృష్టించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. జంతు కొవ్వు అవశేషాలు కూడా రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యిలో ఉన్నాయని తెలుస్తోందన్నారు.
డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుపతికే వెళ్లడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన కల్తీ నెయ్యి వాస్తవాలు అన్ని త్వరలోనే బయటికి వస్తాయని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఇకపై తిరుమల తరహాలో నాణ్యమైన ప్రసాదాలు అందనున్నాయి. ఇంద్రకీలాద్రిపై ప్రసాదం మరియు అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచడమే లక్ష్యంగా ఆలయ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా దుర్గగుడి ఈవో సీనా నాయక్ బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించి అక్కడ లడ్డూల తయారీ మరియు అన్నప్రసాద వితరణ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో వికే సీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది. తొలుత తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన సీనా నాయక్ అనంతరం ప్రధాన పోర్టును పరిశీలించారు. అక్కడ లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడి పదార్థాల నాణ్యత మరియు తయారీ విధానాలను వారు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని సందర్శించిన బృందం భక్తుల రద్దీకి అనుగుణంగా భోజనశాల నిర్వహణ, వడ్డన సమయం, భవన నిర్మాణం వంటి సాంకేతిక అంశాలపై అక్కడి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. త్వరలోనే తిరుమల తరహా అధునాతన సాంకేతికతను ఇంద్రకీలాద్రిపై కూడా ప్రవేశపెట్టి భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలు అందిస్తామని ఈవో సీనా నాయక్ ఈ సందర్భంగా వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అమృత్ 2.0 పనులను పురోగతిని ఏపీయు ఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ డైరెక్టర్లతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి ఆధ్వర్యంలో పరిశీలించారు. అమృత్ 2.0 పనులను గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పశ్చిమ నియోజకవర్గంలో కూడా అమృత్ పనులను సత్వరమే మొదలు పెట్టాలని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అమృత్ 2.0 పనులను పురోగతిని చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డైరెక్టర్లు డాక్టర్ పి చందన స్రవంతి, వి మార్కండేయ బాబులతో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి ఆధ్వర్యంలో పరిశీలించారు. రామలింగేశ్వర నగర్, రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాలన్నీ అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి సూచనల మేరకు ఏపీ యుఎఫ్ఐడిసిఏ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ డైరెక్టర్లతో అమృత్ 2.0 పురోగతి పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో తూర్పు నియోజకవర్గంలో గల రామలింగేశ్వర నగర్లో ఉన్న 20 ఎంఎల్డీ ఎస్టీపీల ఆధునీకరణ అమృత్ 2.0 ఇన్సెంటివ్ గ్రాంట్లో భాగంగా 7 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 63వ మరియు 64వ డివిజన్లలో కండ్రికలోని కండ్రిక వద్ద రాజీవ్ నగర్ కట్ట రోడ్డు, రాధానగర్ నుండి కండ్రిక మరియు యూడీఏ కాలనీ ప్రధాన రహదారి వరకు ఆర్సీసీ డ్రైన్ మరియు కలవట్టులు పరిశీలించి కొన్ని సలహాలు, సూచనలు అధికారులకు చెప్పి అమృత్ 2.0 పనులను గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కూడా అమృత పనులు సత్వరమే మొదలుపెట్టాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మెరుపు నిరసన చేపట్టాయి. నగర పర్యటనకు వచ్చిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి అధికారులను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు నిరసన తెలిపారు. పోలీసుల ఆంక్షలు, తోపులాటల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ చివరకు కార్మిక నేతలు తమ డిమాండ్లను అధికారులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో కేంద్ర కార్మిక సంఘాలు మెరుపు నిరసన చేపట్టాయి. నగరంలోని రింగ్ రోడ్లో ఉన్న ఒక హోటల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నతాధికారులు సమావేశమైనట్లు సమాచారం అందటంతో ఏఐటీయూసీ, సిఐటియు, ఇఫ్టు వంటి ప్రధాన సంఘాలు సంయుక్తంగా హోటల్ ఎదుట ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మిక నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు అనుమతించడంతో నాయకులు అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం తొంగలో తొక్కుతోందని మండిపడ్డారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ 8 గంటల పని విధానాన్ని మార్చి 12 గంటల పని దినాలను తీసుకురావడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. లేబర్ కోడ్స్తో పాటు రైతు వ్యతిరేక విత్తన చట్టాన్ని, ఉపాధి హామీ చట్ట సవరణను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ నష్టదాయక విధానాలకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, వైసీపీలు మద్దతు తెలపడం దురదృష్టకరమని నేతలు విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి హక్కులను కూడా బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఇఫ్టు నేత కె పోలారి ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులను వెట్టి చాకిరీలోకి నెట్టేస్తున్నారని నేతలు మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో నిన్న ఉదయం ఒక పాఠశాల బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ముద్దునూరు దూసరపాలెం రహదారి మధ్యలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతులో దిగింది. దీంతో బస్సు ఒక పక్కకు ప్రమాదకరంగా ఉరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 15 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా ఉరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అయితే సమీపంలోని గ్రామస్తులు వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో బస్సులోని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం స్థానికులు మరియు గ్రామస్తులందరూ కలిసి శ్రమించి గోతిలో చిక్కుకున్న బస్సును సురక్షితంగా బయటకు తీశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.